నైట్ స్నో పడుతుందని లైట్గా పడ్డట్టుంది నాన్న. అంతా సాల్ట్ చల్లిండ్రు. ఎట్లుంది చూడు కారు. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి ఎస్ఎల్ఆర్స్. టైటిల్ చూస్తే అందరికీ అర్థమైంది కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా ఉంటుందో, నేను ఏమేమి పనులు చేశాను, ఏ డే ఇన్ మై లైఫ్ అనే వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మొన్న వెనస్డే తీసాను. ఆ రోజు మార్నింగ్ 7 o'clockకి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే బాయ్. ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉండే, అందువల్ల కార్ డోర్స్ కానీ అన్ని ఫ్రీజ్ అయ్యాయి. ఇంటికి వచ్చిన తర్వాత కార్లో కొంచెం క్లీన్ చేయాల్సి ఉంది. డైలీ చేద్దాం అనుకుంటున్నాము కానీ అస్సలు కుదరట్లేదు. ఆ రోజు పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాక కార్ మొత్తము క్లీన్ చేశాను. ట్యూస్డే నైట్ లైట్గా స్నో పడింది, అందువల్ల రోడ్ల పైన మొత్తము సాల్ట్ చల్లారు. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అది మొత్తం అలా లో టెంపరేచర్కి ఫ్రీజ్ అయిపోయింది. లాస్ట్ వీక్ నుంచి మాకు వెదర్ చాలా చేంజ్ అయింది. నైట్లోనైతే -9 అలా ఉంటుంది. ఇప్పుడు మా వారిని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సాల్ట్ చల్లింది అక్కడ చూడు, వాటర్ ఫ్రీజ్ అయిపోయినాయి కింద. డైలీ అయితే 7 o'clockకి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి మేము 7:20కి ఇద్దరం స్టార్ట్ అవుతాము. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే మా అపార్ట్మెంట్లో స్మోక్ అలార్మ్ టెస్ట్ చేయడానికి 8 o'clock మార్నింగ్ వస్తామన్నారు. స్నో పడుతుందని మొత్తము సాల్ట్ చల్లిండ్రు చూడండి రోడ్ మీద. మేము ఇంట్లో నుంచి బయటకు రాగానే ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఉన్నారు. మేము 5 minutesలో ఆఫీస్లో డ్రాప్ చేసి వస్తాను అంటే వాళ్ళు వెయిట్ చేస్తామని అన్నారు. ఇప్పుడే మా వారిని ఆఫీస్లో డ్రాప్ చేసి వచ్చాను. వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెయిట్ చేయమని చెప్పాము, చూద్దాం ఎలా చెక్ చేస్తారో. ఇక్కడ ఇండ్లన్నీ వుడ్తో కడతారు కదా, ప్రతి ఇంట్లో ఇలా స్మోక్ అలారం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని. ఇంట్లో ఎప్పుడైనా పొగ ఎక్కువైనప్పుడు అవి మోగుతాయి, వెంటనే వాళ్ళు వస్తారు. స్మోక్ అలారం చెక్ చేయడం అయిపోయింది, అన్నీ చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి వెళ్ళారు. ఎవ్రీడే నైట్ 7 o'clock నుంచి 8 o'clock వరకు 1 hour నాకు యోగా క్లాస్ ఉంటుంది. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి కొన్ని వార్మప్స్ చేసుకొని సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు చేసుకున్నాను. ఆ రోజు ప్రొద్దున పిల్లలు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి పాస్తా కావాలంటే చేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ చేసుకున్నాను. 1 cup ఓట్స్కి 1 cup మిల్క్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాను. ఇందులో వేయించి పెట్టిన పల్లీలు కొన్ని వేసుకుంటాను, కొన్ని పంప్కిన్ సీడ్స్, 1 spoon సన్ఫ్లవర్ సీడ్స్, 1 spoon నువ్వులు, కొన్ని బాదామ్స్, రాత్రంతా నానబెట్టిన 1 spoon చియా సీడ్స్, 1 spoon తేనె స్వీట్నెస్ కోసం బాగా మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా తింటాను. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. వీటిలో బ్లూబెర్రీస్ వేసుకోవచ్చు, కానీ నాకు అందులో వేసుకుంటే ఇష్టం ఉండదు, అందుకని నేను పక్కన పెట్టుకొని తింటాను.
అలా కొంచెం సేపు వర్కౌట్ చేసిన తర్వాత మంచి హెల్దీ ఓట్ మీల్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తిన్నాను. చాలా రోజుల తర్వాత నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. నేను జాబ్ చేయకన్నా ముందు నా డే ఇలా ఉండేది. తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. బయట చాలా చల్లగా ఉంది. -1, -2 ఉంది. అందుకే కోటు, జాకెట్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. చాలా చల్లగా ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది చూడండి. స్కూల్ అయిపోయింది కదా, అందుకని పిల్లల్ని ఇక్కడ సైడ్కి పిక్ చేసుకుంటాను. అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. Stay there. అరే Mama, you need to stop. you good just now. ఎందుకు గుద్దుతున్నా? అక్కడ నిల్చోవాలి, నేను టర్న్ చేసుకోవాలి కదా. Mama, చెప్పండి, హౌ వాజ్ యువర్ డే? బాగుండేనా? బాగలేదు. వై? స్కూల్కి వెళ్ళినా కదా. స్కూల్కి వెళ్తే బాగలేదా? బాగుండదు. ఎలా రాసినావు ఎగ్జామ్? టెస్టా? నాకేం తెలుసు. ఎవరు రాశారు మరి? ఏమో. ఈ ట్రాఫిక్. హ్యాపీయా? ఈరోజు పిక్ చేసుకొచ్చినా కదా. రోజు మీరే నడుచుకుంటూ వస్తారు కదా. హ్యాపీయా? హ్యాపీయా? ఓపెన్ ద డోర్. ఇప్పుడు 6 అవుతుంది. మా వారిని పిక్ చేసుకోవడానికి ఆఫీస్కి వచ్చాను. ఈవినింగ్ వినయ్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. ఎందుకంటే వాళ్ళు సైన్స్ ఒలింపియాడ్ ప్రాజెక్ట్ చేసుకుంటామన్నారు. అక్కడ వినయ్ను డ్రాప్ చేసి డైరెక్ట్గా మా వారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మా వారిని పిక్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పిల్లలకు హెల్దీ లడ్డు చేద్దామని పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసము కాజు, బాదం, వాల్నట్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాను. బెల్లంతో చేస్తున్నాను. అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత బెల్లం వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ రోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి మంచిగా 2 రకాల లడ్డూలు చేశాను. చాలా బాగా వచ్చాయి. తర్వాత డిన్నర్ కోసం ఇక్కడ మిల్ మేకర్ కర్రీ కుక్ చేశాను. పిల్లలకి మిల్ మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం. వంట చేసిన తర్వాత 7 o'clockకి యోగా క్లాస్కు జాయిన్ అయ్యాను. ఒక డీప్ ఇన్హలేషన్ తీసేసుకుంటాం. ఆ తర్వాత ఒక షార్ట్ ఇన్హలేషన్, చిన్న ఇన్హలేషన్ ఇంకోటి తీసుకొని నోటి నుండి విల్ ఎక్సెల్. ఓకే, టోటల్ 5 times చేయబోతున్నాం. అండ్ ఫాలో అవుతూ చేయండి. యూ కెన్ డూ ఇట్. టేక్ అ డీప్ బ్రెత్, షార్ట్ ఇన్హేల్, ఎక్సేల్ ఫ్రమ్ మౌత్. రెండు సార్లు వెంటనే ఇన్హలేషన్ చేస్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇన్హేల్, షార్ట్ ఇన్హేల్. మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య. నా యోగా క్లాస్లో ఆన్లైన్లో అటెండ్ అవుతాను. ఎందుకంటే ఇది ఇండియాలో మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాకు నైట్ 7 o'clock అన్నమాట. వీలు అవుతుంది కాబట్టి ఎవ్రీడే జాయిన్ అవుతాను. ఇలా ఉంది కదా అన్న, మూను అన్ని చుట్టూ మబ్బులు. అను ఇప్పట్లాగా పొగ వస్తుంది కదా. ఇందాక చూసారు కదా ఆకాశము, మధ్యలో చందమామ, చుట్టూ మబ్బులన్నీ ఎలా ఉన్నాయో అది వినయ్ చూసి చాలా బాగుందని వీడియో తీశాడు. నా యోగా క్లాస్ అయిపోయిన తర్వాత వినయ్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి పిక్ చేసుకొని వచ్చాను. తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసాము. తర్వాత లడ్డూలు చేస్తున్నాను. యోగా క్లాసెస్ ఇండియా నుంచి ఆన్లైన్లో అటెండ్ అవుతానని చెప్పాను కదా. ఇండియాలో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఎవ్రీ 1 hourకు మార్నింగ్ 4 బ్యాచెస్, ఈవినింగ్ 3 బ్యాచెస్ జరుగుతాయి.
నేను ఫస్ట్ 14 డేస్ ఫ్రీ యోగా జాయిన్ అయ్యాను. 14 డేస్ ఫ్రీ యోగా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను 3 మంత్స్ యోగా క్లాసెస్లో జాయిన్ అయ్యాను. చాలా బాగున్నాయి. ఎవరికైనా జాయిన్ అవ్వాలనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. తర్వాత ఆ రోజు ఒక వీడియో ఎడిటింగ్ చేశాను అన్నాను కదా, అది అప్లోడ్ చేస్తున్నాను. అలా నా డే గడిచింది. నా ఛానల్లో ఇది ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వీడియో. ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు. నా ఛానల్లో ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్, ఫెస్టివల్ వ్లాగ్స్ ఉంటాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవరీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.